హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఫాల్స్‌లో ఒక టిప్స్ మీకు చెప్పబోతున్నాను. ఇది హ్మ్, నాకు హెల్త్ బాలేదు అంటే నేను ఆ రోజు ఒక 5 బ్లౌజులు కంపల్సరీ ఇవ్వాలి అనే సిట్యుయేషన్ ఉండడం వల్ల, ఆ అమ్మాయి వచ్చి స్టిచ్ చేసిందనమాట ఆ షాప్‌లో. అర్జెంట్ అంటే ఈమెను పిలుస్తాను. ఈమె స్టిచ్ చేస్తూ ఉంటారు. సో, తన టెక్నిక్ ఫాలో అవుతుంది. ఏంటి అంటే ఫాల్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ శారీలో ఇలా పెట్టి చూసినప్పుడు ఆ బార్డర్ మనకి డిజైన్స్ వస్తూ ఉంటాయి చూడండి. ఒక్కొక్క శారీస్‌కి ఒక్కొక్క బార్డర్ కొంచెం పెద్దవిగా వస్తది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇటువైపు ఒక కలరును, అటువైపు శారీ కలర్ మారుస్తూ కూర్చుంటాం కదా! సో, టైం లేదు. నాకు అంటే థ్రెడ్ మార్చే టైం లేదు. అందులోనూ అది కొంచెం ఒకలాగా ఉంటదనమాట. కిందన ఒక కలరు, పైన ఒక కలరు థ్రెడ్ కనిపిస్తూ ఉంటది. అందువల్ల మీరు ఈ టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మీకేంటంటే కొంచెం నీట్‌గా ఉంటది. ఒక షాప్‌లో స్టిచ్ చేసిన మెథడ్ లాగా ఉంటదనమాట. సో, నేనైతే ఫాల్స్‌కి ఒక 10-15 ఇంచుల దాకా వదులుతాను. ఆ రోజు నేను షాప్‌కే రాలేదు. ఇంకో అమ్మాయి వీడియో తీసి ఇచ్చిందనమాట. ఈమె ఏం చేసిందంటే ఒక 8 ఇంచ్ ఉంటది. 8 ఇంచ్ దాకా వదిలేసి ఫాల్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసింది. ఇలా ఆ స్టిచ్చింగ్ చేసి ఫోల్డింగ్ చేసింది చూడండి. అటువైపు ఉన్నది కిందన పెట్టేసి, ఇంకో సైడు పైన పెట్టారనమాట. ఇలా చేయడం వల్ల మీకేంటవుతది అంటే, ఒకే కలర్ థ్రెడ్ యూజ్ చేసినట్లు ఉంటది. అవుట్‌లుక్ చూసారంటే బావుంటది. ఎందుకంటే ఆ బార్డర్ వరకే ఫాల్స్ అనేది ఉండాలి. బార్డర్ కంటే పైకొచ్చింది అంటే మీరు హెమ్మింగ్ చేయొచ్చు. హెమ్మింగ్ చేశారంటే నీట్‌గా ఉంటది. అందులోనూ తిను చాలా చాలా ఫాస్ట్‌గా కుడతదండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కుడతారని నేను చెప్పున్నాను కదా! నేను కొంచెం స్లోగా స్టిచ్ చేస్తాను. ఆహ్, అందులోను ఈ అమ్మాయి చాలా ఫాస్ట్. అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అంట. నాకు తెలిసి ఒక 20 ఇయర్స్ దాకా స్టిచ్ చేస్తున్నారు. సో, ఎన్ని బ్లౌజులు అనేసి మనం అర్జెంట్ అని పిలిసినా కూడా చాలా ఫాస్ట్‌గా స్టిచ్ చేసి ఇస్తారు. నాకైతే ఒక వారం రోజుల నుంచి మెడ పట్టేసి ఫీవర్ అయితే వచ్చిసిందండి పెయిన్‌కి. అందులోనూ ఐబ్రోస్‌కి ఎక్కువ కస్టమర్ వచ్చేసారనమాట. ఆ పెయిన్ తోటి ఐబ్రో ఎక్కువ చేయడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయాను. సో, స్టిచ్చింగ్‌కి ఎందుకు ఇంకొకళ్ళకి ఇస్తూ ఉంటానంటే, నేను బ్యూటీ పార్లర్ కూడా రన్ చేస్తున్నాను. 'రిహాస్ బ్రైడల్ స్టూడియో' అనే పేరు మీద దగ్గర దగ్గర ఒక 15 ఇయర్స్ దాకా పార్లర్ అయితే రన్ అవుతుంది. స్టిచ్చింగ్ అనుకోండి కస్టమర్ ఒప్పుకుంటారు. ఇంకొకరు స్టిచ్ చేసినా సరే వాళ్ళకేంటంటే ఫిట్టింగ్ నీట్‌గా వచ్చిందంటే చాలు. అదే ఐబ్రో అనుకోండి అస్సలు ఒప్పుకోరనమాట. ఎంత అమ్మాయిలని పెట్టినా సరే వచ్చినప్పుడల్లా ఫోను చేసి అడిగేస్తారు. "అక్క మీరున్నారా? మీరే నాకు ఐబ్రో చెయ్యాలి" అనేసి. సో, అది నా నాకిష్టమే కానీ ఒకళ్ళు కూడా ఒప్పుకోకుంటున్నారనమాట. అందువల్ల పార్లర్‌కి మాత్రం నేను ఎవరిని పెట్టలేదు. మేకప్‌కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక అమ్మాయి వస్తూ ఉంటదనమాట హెల్ప్‌కి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా మేకప్ మాత్రమే వస్తుంది. ఇంతకుముందు పార్లర్‌కి కొంచెం హెల్ప్ వస్తూ ఉండేది. సో, తిను చూడండి ఫాల్సు ఆహ్, ఎంత ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తున్నారనేసి. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా స్టిచ్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి అన్నదంట, "కొంచెం కట్ చేసి తియ్యు అక్క ఎడిటింగ్ చేయడానికి కష్టపడతారు" అనేసి. లేదు లేదు అనేసి ఇంకో అమ్మాయి తీసిచ్చింది. సో, తను ఎంత ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తుందో చూడండి. ఇప్పుడు నేను నా వాయిస్ ఇవ్వకపోతే నేను ఆ మిషన్ సౌండ్‌నే ఇస్తూ ఉంటాననమాట. మిషన్ అయితే దడదడలాడిపోద్దనమాట తను స్టిచ్ చేస్తూ ఉంటే. ఇలా స్టిచ్ చేసినప్పుడు చూస్తే మనకి ఇంకా ఎక్కువ ఆశ గూడా వస్తది. ఎంత ఫాస్ట్‌గా స్టిచ్ చేస్తున్నారు. మనం ఇలా చేయాలి అనేసి అనుకుంటాం. కానీ మనం వెళ్లి కూర్చొని స్టిచ్ చేసేసరికి నాకైతే పార్లర్ వల్ల కొంచెం నేను డౌన్ అవుతున్నానండి. టైలర్ ఒక్కటే అంటే ఇంకా ఎక్కువ నేనైతే మూవింగ్‌లోకి వెళ్ళగలను. పార్లర్ మెయిన్ కాబట్టి అది చూస్తున్నాను కాబట్టి ఇది కొంచెం తగ్గించి చేస్తున్నాను. అందుకే స్లో అయిందనుకుంటున్నాను. సో, ఈ టిప్ మీకేమనిపించింది? ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేనింకా వీడియోస్ అయితే రికార్డ్ చేయలేకపోతున్నాననమాట. హెల్త్ బాలేదనేసి. మీకు మండే నుంచి వీడియో అయితే కంటిన్యూ‌గా వస్తుంది.